ఈ వీడియోలో అయితే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే బ్యాక్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా ఓపెన్స్ ఉండే సైడ్ అయితే మన వైపు ఉండేటట్టు వేసుకోవాలండి ఫ్రంట్ కట్ చేయడానికి. బ్యాక్ మనం కట్ చేసుకుంది కరెక్ట్గా పెట్టేసుకొని వీళ్ళది స్ట్రైట్ కటింగ్ అనమాట, అందుకని నేరుగా పెట్టేశాను. క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి బ్యాక్ ఎలా ఉందో అలా మొత్తం అయితే డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలండి. మెడ దగ్గర వచ్చేసి పలక మెడ పెట్టేసుకున్నాను. వీళ్ళది పలక మెడ. జాకెట్ సైడ్ జాయింట్ ఉంటుంది కదా, అటు సైడ్ క్రాస్ బెల్ట్ కొంచెం కిందకు ఉండేటట్టుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ అయితే వేసుకోండి. అలాగే ఫ్రంట్ వచ్చేసి డాట్ ఉంటుంది కదా, షోల్డర్ కాడ పెట్టుకొని అక్కడ ఒక గుర్తు అయితే పెట్టుకోండి. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 4వ ఉక్స్ దగ్గర ఒక డ్రాయింగ్ అయితే వేసేసుకోండి. తర్వాత ఈ మూడింటిని అయితే కలిపేసుకుంటే సరిపోతుంది. నెక్ వచ్చేసి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా నేను గీసుకున్న పలక మీద కరెక్ట్గా సరిపోయింది. అందువల్ల ఇంకా దాన్ని ఇంకేం కదిలించలేదు. సేమ్ అలాగే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకా చంక సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతుకి క్రాస్ తీసేసుకోవాలండి, ఏ ముడతలు రాకుండా. ఇప్పుడు 3 లైన్లు డ్రా చేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని అదే విధంగా కటింగ్ అయితే చేసుకుంటే మీకు స్ట్రైట్ కటింగ్ ఫ్రంట్ అయితే మీకు రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా కూడా వచ్చేసింది కదా. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ కూడా పెట్టేసి పైన ఇది పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.